కార్లు అద్దెకు తీసుకుని మరొకరి వద్ద తనఖా పెట్టి మోసాలకు పాల్పడుతున్న ప్రణయ్ భాస్కర్ను అరెస్టు చేసి 4 కార్లు, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లుగా గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ మీడియాకు తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ మాట్లాడారు. గోదావరిఖనికి చెందిన ప్రణయ్ భాస్కర్ కొంతమంది కారు యజమానులను నమ్మించి నెల కిరాయి ఇస్తానంటూ మభ్యపెట్టి వేరే చోట తనఖా పెట్టి సుమారుగా 10 లక్షలు అప్పు చేశారు. ప్రణయ్ భాస్కర్ కు జూపాక పుష్పలత, వనం శ్రీనివాసులు సహకరిస్తున్నట్లుగా విచారణలో తేలింది. తప్పించుకుని తిరుగుతున్న వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఏసీపీ చెప్పారు. గోదావరికి చెందిన గోడ తిరుపతి అనే ఒక వ్యక్తి తన కారును తనకు తెలిసిన మారుపల్లి ప్రణయ్ భాస్కర్ అనే అతను వేరే చోట దాన్ని కిరాయికి వచ్చి చేయిస్తానని చెప్పేసి అంటే తనకు డబ్బులు ఇవ్వడం జరిగింది. కారు ఇచ్చేస్తే ప్రణయ్ భాస్కర్ ఏం చేశాడంటే ఈ కారు తీసుకొని పోయి వేరే వాళ్ళ దగ్గర దాన్ని కిరాయికి పెట్టి ఆ డబ్బులు తిరుపతికి ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకొని కొద్ది రోజుల తర్వాత దాన్ని డబ్బులు ఇవ్వకుండా ఆ కారుని తీసుకొచ్చి ఇతను తన సొంతానికి వేరే వాళ్ళ దగ్గర కుదరబెట్టి డబ్బులు వాడుకొని మోసం చేయడం చేసింది. నాకు డబ్బులు ఇవ్వట్లేదు, కారు ఇవ్వట్లేదనే దాని ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. గోదావరిఖని 1 టౌన్ సిఐ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీనిలో ఈ ప్రణయ్ భాస్కర్ అనే అతను బోడా తిరుపతి అనే ఒకరి దగ్గరనే కాకుండా ఇంకా 3-4 దగ్గర ఇదే విధంగా కార్లు మీకు రెంట్కు పెట్టిస్తానని చెప్పి మోసం చేసి కొద్ది రోజులు ఆ కార్లను వాళ్ళకి సంబంధించిన కార్లను కొద్ది రోజులు రెంట్కు పెట్టి ఒక 2-3 నెలలు డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఆ కార్లను తీసుకొచ్చి ఈయన సొంతానికి వాడుకోవడం, లేదంటే సొంతం వేరే వాళ్ళ దగ్గర వాటిని కూడబెట్టి ఆ డబ్బులు వాడుకొని మోసం చేసే క్రమం లోపల ఇది మోసం బయటపడింది. ఈ ప్రణయ్ భాస్కర్తో పాటు ఇంకా అతనికి సంబంధించిన 2 పుష్పలత, శ్రీనివాస్ అనే వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు పరిశోధనలో తేలింది. ఈ ప్రణయ్ భాస్కర్ను కోర్టు పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 4 కార్లు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని ఈరోజు కోర్టుకు పంపడం జరుగుతుంది.